నెక్స్ట్ ప్రాబ్లం, కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ. సో ఇక్కడ ఈ ఎన్ఎఫ్ఏలో మొత్తం 1 2 3 4 స్టేట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ స్టేట్ ఇస్ పి, ఫైనల్ స్టేట్ ఇస్ ఎస్. సో దీని నుంచి డిఎఫ్ఏకి ఎలా కన్వర్ట్ చేయాలి? సో డిఎఫ్ఏలో కన్వర్షన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టార్టింగ్ స్టేట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ ఈజ్ స్టార్టింగ్ స్టేట్ ఆఫ్ డిఎఫ్ఏ. సో ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ స్టేట్ ఉందో ఇక్కడ కూడా అదే స్టార్టింగ్ స్టేట్ అవుతుంది. సో ఇక్కడ పి ఈజ్ స్టార్టింగ్ స్టేట్, ఇక్కడ కూడా పి అనేది స్టార్టింగ్ స్టేట్ అవుతుంది. ట్రాన్సిషన్స్ రాయాలి 0 1. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కాపీ చేయాలి. పి క్యూ నెక్స్ట్ పి. ఓకే, వాట్ అబౌట్ ద నెక్స్ట్ స్టేట్ ఆఫ్ డిఎఫ్ఏ హియర్? సో నెక్స్ట్ స్టేట్ ఏమవుతుంది? ఇక్కడ కొత్తగా ఏదైనా స్టేట్ వస్తే దాన్ని మనం కొత్త స్టేట్గా తీసుకోవాలి. పి ఆల్రెడీ ఇక్కడ వైపు ఉంది కాబట్టి దేనిదేంటి? పి కామ క్యూ. సో పి కామ క్యూ తీసుకొని పీ కామా క్యూకి 0 ట్రాన్సిషన్ ఎక్కడికి అవుతుందో ఎన్ఎఫ్ఏలో చూడాలి. సో పీక్యూ టేక్స్ 0 గోస్ టు పీక్యూఆర్. మొత్తం పీక్యూఆర్ అవుతుంది యూనియన్ చేస్తే పీక్యూఆర్ అవుతుంది. సో మళ్ళీ చూడండి, పీ టేక్స్ 0 పీక్యూ అవుతుంది, క్యూ టేక్స్ 0 ఆర్కి అవుతుంది. పీక్యూని ఆర్ని రెండు కంబైన్ చేస్తే పీక్యూఆర్ అవుతుంది. నెక్స్ట్ సిమిలర్లీ పీక్యూ టేక్స్ 1 ఎక్కడికి అవుతుంది? పీ టేక్స్ 1 పీకి అవుతుంది, క్యూ టేక్స్ 1 ఆర్కి అవుతుంది. రెండింటి కంబైన్ చేస్తే పిఆర్ అవుతుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటి స్టేట్లు లెఫ్ట్ సైడ్ లేకపోతే రెండు స్టేట్స్గా రాసుకోవాలి. ఏమవుతుంది? పీక్యూఆర్ ఇక్కడ లేదు, పిఆర్ ఇక్కడ లేదు, సో ఇక్కడ రాసుకున్నాం. సో పీక్యూఆర్ అనేది ఒక కొత్త స్టేట్, పిఆర్ అనేది ఒక కొత్త స్టేట్. సో ఇప్పుడు పీక్యూఆర్ టేక్స్ 0 ఎక్కడికి అవుతుందో చూడాలి. 3 స్టేట్స్ ఇక్కడ పీక్యూఆర్, బోత్ పీక్యూఆర్ 3 కూడా 0 తీసుకొని పీక్యూఆర్ఎస్ కొత్తది ఒకటి వచ్చింది. ఏంటది? పీక్యూఆర్ఎస్. ఓకే, సిమిలర్లీ మళ్ళీ ఒకసారి చూద్దామా. పీక్యూఆర్ ఈ 3 కూడా 0 తీసుకొని వీటి మూడింటికి అవుతున్నాయి, అంటే పీక్యూఆర్ఎస్. ఇప్పుడు పీక్యూఆర్ఎస్ అవుతుంది కంబైన్ చేస్తే. సిమిలర్లీ పీక్యూఆర్ ఈ 3 కూడా 1 తీసుకొని పిఆర్5, పిని ఆర్ని 5ని కంబైన్ చేస్తే పిఆర్ వస్తుంది. పిఆర్5 అయిపోయినా ఏం కాదు కాబట్టి పిఆర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్నవి కొత్తగా ఏమైనా ఉంటే ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. పీక్యూఆర్ఎస్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ కూడా రాసుకున్నాం పీక్యూఆర్ఎస్. సిమిలర్లీ పిఆర్ ఆల్రెడీ ఇక్కడ రాసాం. ఓకే, నెక్స్ట్ వన్, పిఆర్కి 0 1 ట్రాన్సిషన్ చూడాలి ఇక్కడ డయాగ్రామ్లో. పిఆర్కి 0 ట్రాన్సిషన్ ఏంటి? ఒకటి పీక్యూ, ఇంకోటి ఎస్, రెండు కలిపితే పీక్యూఎస్. నెక్స్ట్ పిఆర్ టేక్స్ 1 అండ్ గోస్ టు పీ టేక్స్ 1, పిఆర్ టేక్స్ 0, పీ5ని కంబైన్ చేస్తే పీ ఒకటే వస్తుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టేట్స్ కనుక లెఫ్ట్ సైడ్ లేకపోతే దీన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ పీక్యూఎస్ లెఫ్ట్ సైడ్ ఎక్కడన్నా ఉందా? లేదు, సో కొత్తగా దీన్ని యాడ్ చేసుకోవాలి. పీక్యూఎస్. ఓకే, పీ ఆల్రెడీ ఉంది ఇక్కడ, సో నో నీడ్ టు ఇంక్లూడ్. కాకపోతే ఇక్కడ బ్రాకెట్లో పెట్టాను, సపరేట్గా పెట్టాను అంతే. సో ఇప్పుడు దీనికి పీక్యూఆర్ఎస్కి 0 ట్రాన్సిషన్ చూడాలి. సో పీక్యూఆర్ఎస్ ఇవి 4 కూడా 0 తీసుకుని అడిగలుగుతున్నాయి. పీక్యూఆర్ఎస్ఎస్ అంటే మొత్తం కలిపితే పీక్యూఆర్ఎస్. ఓకే, ఇవి 4 0 తీసుకొని పీక్యూఆర్ఎస్ఎస్ 2 సార్లు వచ్చింటే యూనియన్ చేస్తే ఒకసారి వస్తుంది పీక్యూఆర్ఎస్. ఎస్ 2 సార్లు రాయకూడదు, యూనియన్ కదా. నెక్స్ట్ పీక్యూఆర్ఎస్ 1 తీసుకొని పీక్యూఆర్ఎస్ పిఆర్5ఎస్. సో పిఆర్5ఎస్ యూనియన్ చేస్తే వస్తుంది పిఆర్ఎస్ 5 రాయిపోయినా పర్లేదు కాబట్టి పిఆర్ఎస్. ఇప్పుడు ఇచ్చిన ఈ 2 కొత్త స్టేట్లో లెఫ్ట్ సైడ్ లేకపోతే రాసుకోవాలి. పీక్యూఆర్ఎస్ ఆల్రెడీ ఉంది, పిఆర్ఎస్ లేదు, కొత్తగా రాసుకోవాలి. ఇక్కడ పిఆర్ఎస్ కొత్తగా రాసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టేట్కి 0 and 1 ట్రాన్సిషన్ చూడాలి. పీక్యూఎస్ 0 ట్రాన్సిషన్, పీక్యూఎస్ 0 ట్రాన్సిషన్ అవుతుంది. పీక్యూఎస్ పీక్యూకి పీక్యూఆర్ వస్తుంది, ఎస్కి ఎస్ వస్తుంది, అంటే మొత్తం కలిపితే పీక్యూఆర్ఎస్ వస్తుంది. పీక్యూఆర్ఎస్. అలాగే పీక్యూఎస్ 1 తీసుకొని పిఆర్ఎస్ వస్తుంది. సో ఇక్కడ పిఆర్ఎస్ అని రాయాలి. పిఆర్ఎస్.
ఓకే, ఇందులో కొత్తగా ఏమన్నా వస్తే ఇక్కడ రాసుకోవాలి. PQRS ఆల్రెడీ ఉంది, PRS ఆల్రెడీ ఉంది, ఇంకేమీ లేవు కొత్తగా. సో దీని ఫైనల్గా దీన్ని చూసుకోవాలి. PRS 0 తీసుకొని, PRS 0 తీసుకొని ఎక్కడికి వెళ్తుంది? P ఏమో PQకి వెళ్తుంది, R ఏమో Sకి వెళ్తుంది, ఇక్కడేమో S అంటే PQS వస్తుంది, PQS వస్తుంది. నెక్స్ట్ PRS 1 తీసుకొని, PRS 1 తీసుకొని ఎక్కడికి వెళ్తుంది? PM 1 తీసుకొని Pకి వెళ్తుంది, R1 తీసుకొని 5కి వెళ్తుంది, S1 తీసుకొని అంటే P5S అంటే P5S అంటే PS. ఇప్పుడు ఇందులో కొత్త స్టేట్స్ ఏమన్నా వస్తే లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. PQS ఆల్రెడీ ఉంది, PS లేదు, ఇక్కడ రాసుకోవాలి PS. ఓకే, నెక్స్ట్ PS takes 0, PQS takes 0, ఇక్కడ PQ వచ్చింది, ఇక్కడ S వచ్చింది, ఇక్కడ ఏమొస్తుందమ్మా? PQS. అలాగే PS takes 1, PS మళ్ళీ PS వస్తుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా ఏమైనా వచ్చిందా? PQS ఆల్రెడీ ఉంది, PS ఆల్రెడీ ఉంది. సో నో మోర్ న్యూ స్టేట్స్ ఆర్ దేర్. సో స్టాప్ ద ప్రాసెస్. దిస్ ఈస్ ద ఫైనల్ DFA. ఫైనల్ చేసే ముందు స్టార్టింగ్ స్టేట్ వచ్చింది కానీ ఫైనల్ స్టేట్ రాలేదు. ఫైనల్ స్టేట్ ఎలా వస్తుంది? ఇక్కడ ఫైనల్ స్టేట్ S కాబట్టి ఇక్కడ S ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అయింది అవన్నీ ఫైనల్ స్టేట్స్. సో S ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఫైనల్ స్టేట్, PRS ఇది ఫైనల్ స్టేట్, PQS ఇది ఫైనల్ స్టేట్, PQRS ఇది ఫైనల్ స్టేట్. టోటల్గా ఎన్ని ఫైనల్ స్టేట్స్ వస్తున్నాయి? 1 2 3 4 ఫైనల్ స్టేట్ వస్తుంది. స్టార్టింగ్ స్టేట్ మాత్రం ఒకటే ఉంటుంది. ఫైనల్ స్టేట్ ఎలా ఐడెంటిఫై చేయాలి?